దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. మరి సర్వాంగ కవచము అనే అంశంలో రెండవ మాట మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 14 ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసనే జోడు తొడుక్కొని నిలవబడుడి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు మనం చదివిన దాంట్లో రెండవ మాట ఏమిటి, రెండవ ఆయుధం ఏమిటి అంటే సత్యమనే దట్టి మొదటిది అయితే, రెండవది నీతి అనే మైమరుపు తడుగుకొని అని అంటున్నారు. నీతి అనే మైమరుపు. సో మీరందరూ యూట్యూబ్లో నేను మొదటి వీడియో అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. నీతి అనే మైమరుపు అంటే చెస్ట్ ప్లేట్ అంటారు. మొత్తము కవర్ చేయడానికి, ఫ్రంట్ అంతా కవర్ చేయడానికి వేసుకునే కవచం అన్నమాట. సో ఛాతీ కవచం ఇంకొక మాటలో చెప్పాలంటే చెస్ట్ ప్లేట్గా ఉంటుంది. సో దాన్ని మనము ధరించుకోవాలంట. నీతి అనే మైమరుపు, ఛాతీ కవచము, చెస్ట్ ప్లేట్, ఇవన్నీ ఒకటే మాటలు. సో దీన్ని ధరించుకొని సాతాన్ను ఎదిరించడానికి మనం శక్తిమంతులుగా ఉండాలి అని పౌల్ గారు సంఘానికి చెప్తా ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా ఈ కవచాన్ని ధరించుకోవాలి. సో దీన్ని ఎలా ధరించుకోవాలి అని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నీతిని ధరించుకోమని చెప్తున్నారు. అంటే మనం ఇంకొక మాటలో చూస్తే మనందరం యేసుక్రీస్తు ప్రభువులో నీతిమంతులు అయిన తర్వాత మనము నీతిని అనుసరించి జీవించాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు కాబట్టి ప్రభువును కలిగిన మనందరం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతన పరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు మునుపటి ప్రవర్తనలో ఉన్న ప్రతి విధమైన దురాశను, మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అంటే పాత స్వభావాన్ని, మొదట ప్రభువుని ఎరగక ముందు మనం కలిగి ఉన్న స్వభావాన్ని, అవినీతిని, అక్రమాన్ని విడిచిపెట్టి మనం దేవునిలో ఎలా ఉండాలి అని పౌల్ గారు చెప్తున్నారు అంటే మనము నూతన పరచబడిన వారమై నవీన స్వభావం, క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి అని చెప్తున్నారు. అంటే పాత స్వభావము, క్రొత్త స్వభావం, పాత పురుషుడు, నవీన పురుషుడు, ఇలా డిఫరెన్స్ అనేది మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం నీతిని అనుసరించి నూతన స్వభావాన్ని కలిగి క్రీస్తులో జీవించాలి అని పౌల్ గారు చెప్తున్నారు. అంటే మనం ముందు అన్యాయంగా మాట్లాడవచ్చు, ప్రభువుని ఎరగక ముందు అన్యాయంగా జీవించవచ్చు, అవినీతి చేయొచ్చు, అక్రమంగా జీవించవచ్చు, మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అక్కడ ఎవ్వరూ మనల్ని క్వశ్చన్ చేసేవారు లేరు. సో కానీ యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆ మొదటి స్వభావము, ఆ పాత స్థితిని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉండాలంట. నీతిమంతులుగా ఉండాలి, యథార్థమైన భక్తి కలవారై ఉండాలి.
సో ఆ రీతిగా దేవుని పోలికగా మార్చబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అని చెప్తున్నారు. సో ఈరోజు మనం కలిగి ఉన్న నీతి, మన యథార్థమైన భక్తి సాతానుతో పోరాడడానికి సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకు సరిపోదు అని మనం గనక ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా మన నీతితో, మన భక్తితో సాతానుతో పోరాడడానికి వెళ్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మన నీతితో అంటే మన స్వనీతితో, మన భక్తితో, యథార్థమైన భక్తితో సాతానుతో పోరాడడానికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ముందు దేవుని దగ్గరికి వెళ్తేనే మనం ఓడిపోతాం. సాతాను దగ్గర వెళ్ళాల్సిన అవసరమేం లేదు. ఒకవేళ వాడి దగ్గరికి వెళ్ళినా ఓడిపోతాం. ముందు మన స్వనీతితో, మన భక్తితో దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడు ఎలా ఎంచుతున్నారు అని కనుక మనం చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నా. 18-11. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, ఈ మాట హైలైట్ చేసుకోండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ పరిసయుడు, సుంకరి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. పరిసయుడు ఎలా ఉన్నాడంట? అన్యాయం చేయట్లేదంట, వ్యభిచారం చేయట్లేదంట, దోచుకోవట్లేదంట, ఉపవాసం చేస్తున్నాడు, 10వ వంతు చెల్లిస్తున్నాడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను భక్తిపరుడుగా ఉన్నాను, నా యథార్థమైన భక్తితో నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఈ సొంకర్లాగా నేను లేను, అందుకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. అంటే ఈయన అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతున్నాడు. సో యథార్థమైన భక్తి ఉంది, నీతి ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడంట. దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు? దేవుని యొక్క నీతి ఎదుటకి మనం వచ్చినప్పుడు మన నీతి ఏ పాటిది? మన నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డలతో సమానం. దేవుని నీతి ముందు, దేవుని యథార్థత ముందు, దేవుని పరిశుద్ధత ముందు మన నీతి ఎలా కనబడుతుందంట? మురికి గుడ్డల్లాగా కనబడుతుంది. సో అది సరిపోదు. దేవుని సన్నిధికి రావడానికి మనకు అర్హతే లేదు. పాత నిబంధనలో చూస్తే ఆవరణం దాటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి కూడా ఏ వ్యక్తికి అర్హత లేదు. ఏర్పరచబడిన అహరోన్ సంతతి వారు తప్ప, లేవి కుటుంబాలు తప్ప దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి ఎవరికి అర్హత లేదు. అంటే మన నీతి, మన యథార్థమైన భక్తి దేవుని సన్నిధిలో నిలవబడ్డానికి కూడా మనకు అర్హత ఇవ్వదు. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. సో మన డైలీ లైఫ్లో ఏదో ఒక రీతిగా మనం పాపం చేసిన వాళ్ళమే, మనం అంత నీతిమంతులమేం కాదు. అయినా మనం ఒకవేళ నీతిగా యథార్థంగా ఉన్నా కూడా దేవుని సన్నిధిలో నిలవబడడానికి మనకు అర్హత లేదు. సో అలా అర్హత లేదు అని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు అతన్ని నీతిమంతుడిగా చేశారంట. ఆమేన్. నా నీతి దేవుని దగ్గర నిలవబడ్డానికే సరిపోవట్లేదంటే, అంత ప్రేమించి, అంత ప్రాణం పెట్టి, అంతగా నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడిన దేవుని దగ్గరే మనం నిలవబడ్డానికి మన నీతి సరిపోవట్లేదంటే ఇంకా సాతాను దగ్గర ఎలా నిలవబడతాం? యెహోషువ గురించి కూడా జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన నిలవబడితే సాతాను నేరం మోపుతా ఉన్నాడంట. ఇదిగో మలినమైపోయిన వస్త్రాలతో ఉన్నాడు.
అపవాది ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ మన మీద నేరారోపణ చేసే వ్యక్తి. సో మన మీద నింద వేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నీతిమంతుణ్ణి అంటే మన నీతి సరిపోద్దా తన ముందు నిలవబడ్డానికి? ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సో అందుకే దేవుడు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు మనము నీతిమంతులుగా ఉండడానికి మనకి సర్వాంగ కవచంలో నీతి అనే మైమర్పు ఇస్తూ ఉన్నారంట. ఇది దేవుడిచ్చేది. ఆల్రెడీ మొన్నటి దినాన్ని కూడా నేను చెప్పాను, దేవుడిచ్చేది. సో ఎలా ఇస్తున్నారు దేవుడు ఒకసారి మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నా. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను. దేవుని మూలముగా అంటే తండ్రి అయిన దేవుని మూలముగా యేసుక్రీస్తు ప్రభువు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యారంట. ఈరోజు నీ నీతి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. నువ్వు నీతిమంతుడివా? కాదు. నీ నీతికి ఆధారం ఎవరంటే ప్రభువు. ఆమేన్. సో నీ నీతి దేవుని ఎదుటికి తీసుకుని వెళ్ళినప్పుడు అది మురికి గుడ్డగా కనబడచ్చు. అదే ప్రభువుని ధరించుకున్న వ్యక్తులుగా మనం వెళ్ళాం అనుకోండి, ప్రభువును బట్టి తండ్రి మనల్ని అంగీకరిస్తారంట. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, ఫస్ట్ ఈ మాట చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నా. 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేసెను. దేవుని నీతి అగునట్లు అంటే దేవుని యొక్క నీతి మనకి ఆరోపించబడడానికి, దేవుణ్ణి మనం ధరించుకున్నప్పుడు నీతిమంతులుగా కనపరచబడడానికి ఆయన ఎలా చేశారంట, పాప మెరుగని ప్రభువును మన కోసం పాపముగా చేశారు. మన పాపము, మన అవిధేయత, మన అన్యాయము, మన అవినీతి, మన మోసము అంతా తీసుకెళ్ళి ప్రభు మీద వేసి దానికి పొందవలసిన శిక్ష అంతా ప్రభుకి వేసి ప్రభుని సిలువలో మేకుల ద్వారా కొట్టి ఆయనకు రావాల్సిన శిక్ష అంతా, మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయనకి విధించి ఆయన నీతంతటిని మనకు ఆరోపించారంట. ఆమేన్. ఇప్పుడు నువ్వు చేసిన అన్యాయము, అక్రమము, మోసము అంతా ప్రభు తీసుకున్నారు. ప్రభువులో ఉన్న పరిశుద్ధత, నీతి, జ్ఞానం, విమోచన అంతా మనకి ఇచ్చేశారు. సో ఎక్స్చేంజ్ అయింది. సిలువలో ఏం జరిగింది? ఎక్స్చేంజ్ జరిగింది. నీ అవినీతి, నీ పాపం అంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పరిశుద్ధత అంతా నీకు వచ్చేసింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఇది ఎవరైతే విశ్వసిస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఎలా తీర్చబడతారంటే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవా, నేను పాపిని, నా పరిశుద్ధత మీ ముందుకు రావడానికి సరిపోదు, క్రీస్తును నా కొరకు మీరు పాపముగా చేసి నా పక్షముగా ఆయన్ని బలి ఇచ్చారు కాబట్టి ఆయన నీతిని బట్టి మీ ఎదుటికి వస్తున్నాను అన్నప్పుడు మనల్ని దేవుడు ఎలా ఎంచుతారు? నీతిమంతులుగా ఎంచుతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనము ఈరోజు ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయారు, కరెక్టే. అయితే మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే, 3వ అధ్యాయము 22వ వచనం రోమీయులకు పత్రిక, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి కలుగు దేవుని నీతి. దేవుని నీతి. ఆమేన్.
ఈరోజు నమ్మిన వారందరికీ దేవుడు నీతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఉన్నట్లుగా అక్కడ చెప్తారు 23లో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా. దేవుడు నిన్నేం అడగట్లేదుగా. నిన్ను నీతిమంతురాలుగా చేయడానికి దేవుడు ఏమన్నా అడుగుతున్నారా? ప్రభు మన కోసం బలి అయిపోయారు కాబట్టి ఆ బలి యాగాన్ని ఎంతమంది విశ్వసిస్తారో హృదయపూర్వకంగా, ప్రభు నా ప్లేస్లో నా అన్యాయం కోసం, నా మోసం కోసం, నా అవినీతి కోసం ఆయన మరణం అయిపోయారు అని ఎంతమంది విశ్వసిస్తారో నమ్మిన ప్రతి వారికి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. కృపచేతనే క్రీస్తు యందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆమేన్. సో నువ్వు పెట్టాల్సింది ఏంటంటే కేవలం విశ్వాసం, నమ్మకం. 26లో అంటారు, 25, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్యం వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచబడెను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతును యేసు నందు విశ్వాసము గలవాన్ని నీతిమంతులుగా తీర్చు వాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. దేవుడు పాపాన్ని భరించలేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, తండ్రి అయిన దేవుడు. మరి ఈరోజు మనల్ని పాపంలో నుంచి నీతిమంతులుగా మార్చడానికి ప్రభు ఏం చేయాల్సి వచ్చింది? మన పాపానికి తగిన శిక్ష, మరణం, అది ఖచ్చితం. అది దాంట్లో ఇంక డౌట్ లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం పొందుకుంటేనే మన పాపానికి పరిహారం జరుగుతుంది. సో మనందరం చనిపోతే నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని మన కోసం పంపించి ఈరోజు మన అన్యాయాన్ని, మన అక్రమాన్ని అంతటిని ఆయన మీద వేసి దానికి సంబంధించిన శిక్ష, మరణాన్ని ఆయన పొందుకొని ఆయన జీవాన్ని మనలో పెట్టి ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చారు ఉచితముగా. ఈ మాట ఎంతమంది ఆత్మలో విశ్వసిస్తారు అంటే ఎవరైనా వచ్చి నువ్వు పాపివి అని అన్నప్పుడు, ఎస్ నేను ఒకప్పుడు పాపిని, కానీ ఇప్పుడు పాపిని కాదు. ఎందుకు? నేను ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాను. నేను ఆయన్ని నమ్మాను. నా పక్షంగా ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను పాపిని ఎందుకు అవుతాను? ఎట్టి పరిస్థితిలో నేను పాపిని అవ్వను. ఎందుకంటే నా పాపానికి తగిన వెల ఆయన ఆల్రెడీ చెల్లించేశారు. ఈరోజు నాకు పాప రుణపత్రిక అనేది కొట్టివేయబడింది. ఆ రుణపత్రికను క్రీస్తు రక్తంతో కడిగేశారు. ఈరోజు మన మీద ఏ దోషారోపణ చేయడానికి సాతానికి అధికారం లేదు. కాబట్టి ఈరోజు నేను పాపిని కాదు, నేను నీతిమంతురాలిని. ఇది ఎవరైతే నమ్ముతారో, చాలామంది హృదయాల్లో సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు పాపివి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు, నువ్వు ఎట్టి పరిస్థితిలో యోగ్యురాలివి కాదు, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, పలానా టైంలో ఈ తప్పు చేసావు, పలానా టైంలో ఆ తప్పు చేసావని దోషారోపణ చేస్తూ ఉంటాడు. మన హృదయంలోనే జరిగిద్ది ఈ పోరాటం అంతా. కానీ మనం సాతాన్ని ఎదురుగుండా నిలవబడి ఏం చెప్పాలి? ఎస్, నేను ఆ టైంలో తప్పు చేశాను, కరెక్టే. కానీ ఈరోజు నేను అది ఒప్పుకున్నాను కాబట్టి తండ్రి రక్తం చేత, ప్రభు రక్తం చేత నన్ను కడిగేశారు కాబట్టి ఈరోజు నేను నీతిమంతురాలిని. ప్రభువే నీవు నీతిమంతురాలివి అని చెప్పినప్పుడు సాతాను మన మీద బ్లేమ్ చేయడానికి వాడికి అధికారం లేదు. ఆమేన్. ఇది మనము నమ్మాలి. ఇదే మనకి ఇచ్చే సర్వాంగ కవచంలో నీతి అనే మైమరుపు. నీ నీతి నా నీతి కాదు, దేవుడిచ్చే నీతిని మనం ధరించుకున్నప్పుడు సాతాను మన మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి విశ్వాసం మూలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆమేన్. సో
సో ఈరోజు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మన ఎవ్వరికీ అవకాశం లేదు. కానీ ప్రభువుకి స్తోత్రం, ఆయన యందు మనం ఇచ్చిన విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డమే కాదు, తండ్రితో మనకి సమాధానం వచ్చింది. ఇదివరకు తండ్రికి మనకి మధ్యలో మన పాపపు గోడ అడ్డుగా ఉంది, ఆ తెర అడ్డుగా ఉంది. దేవుడు దాన్ని చింపివేశారు. సో ఈరోజు క్రీస్తులో మనం నీతిమంతులుగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో సమాధానంగా సంతోషంగా గడపడానికి మనకి అవకాశం దొరికింది. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనందరము కూడా ఎంతమంది అయితే ప్రభు యందు విశ్వాసం ఉంచామో దేవుని యొక్క నీతి మనకి ఆరోపించబడింది. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రైట్, మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని గ్రహించుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇష్టానుసారంగా బ్రతకొచ్చా? ఎట్టి పరిస్థితిలో బ్రతకూడదు. నూతన స్వభావము గలవారముగా దేవుని పోలికగా మార్చబడి నీతిమంతులుగా బ్రతకడానికి మనల్ని దేవుడు పిలుచుకున్నారు. ఆమేన్. దాని కొరకు మన మీద ఆత్మ ముద్ర పడింది. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధాత్ముని మన మీద ముద్రించారు. ఎందుకు? ఈ బిడ్డను నేను కొనుక్కున్నాను, పాపంలో నుంచి విడిపించి నేను నా నీతిమంతురాలుగా, నా బిడ్డగా, నా స్వాస్థ్యంగా కొనుక్కున్నానని పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్రించారు. ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఎలా ఉండాలంట? మన జీవిత విధానం ఎలా ఉండాలంట? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొత్తం చదివితే శరీరము ఆత్మ ఈ రెండు మనకి వ్యారీ అవుతూ ఉంటాయి. శరీర క్రియలు ఎలా ఉంటే దాన్ని ఎలా జయించాలి, ఆత్మలో నడుచుకోవాలి. ఒక మాట చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను, చూడండి. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు మనము ఎలా బ్రతకాలంట? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనం ఏం చేయం? పాపం చేయం. ఇప్పుడు దేవుడు మనం ఆల్రెడీ చేసిన వాటికి, చేయబోయే వాటికి, సమస్తానికి ఆయన వెల చెల్లించేశారు, మనల్ని నీతిమంతులుగా తీర్చేశారు. అయితే ఇప్పటి నుంచి మనం ఎలా నడుచుకోవాలి? మనకి గైడెన్స్ ఎక్కడి నుంచి రావాలంటే శరీరంలోంచి రావద్దు. శరీరం పాపం గనక పాపం చేస్తూనే ఉంటుంది, పాపం చేయడానికే శరీరం ఇష్టపడుద్ది. కాబట్టి మనమేం చేయాలి? ఆల్రెడీ మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని గుర్తిరగడమే కాదు, పరిశుద్ధాత్మ ముద్ర మన మీద ఉంది అని గుర్తిరగడమే కాదు, ఆత్మ స్వరము విని ఆత్మ నడిపించే రీతిగా మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటి అంటే వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసి ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి ఆత్మ స్వరాన్ని అనుక్షణము మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అది ఆయన చేసే పరిచర్య. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావంటే హృదయంలో నుంచి ఒక గద్దింపు వస్తుంది. తప్పు, ఇది నీకు తగదు, నువ్వు ఇది చేయకూడదు. ఎవరు చెప్తున్నారు నీకు? పరిశుద్ధాత్మ ముద్ర పడిన ప్రతి ఒక్కరిలో ఆత్మదేవుడు మాట స్వరము వినబడుతూనే ఉంటుంది. దాన్ని మనం అంగీకరించి దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నామా, దేవుని యొక్క నీతి కవచము మన మీద ధరించబడి ఉంటుంది. సో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం, దేవుని నీతిని ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు సాతాను వచ్చి మన మీద అటాక్ చేస్తే వాడు ఓడిపోతాడు, మనం గెలుస్తాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు సాతాన్ని జయించలేకపోతున్నాం అంటే ఈ 2 విధాలైన నీతులు మనలో లేక. ఒకటి, దేవుని నీతిని నువ్వు ధరించుకోవాలి. 2, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నీతిమంతుడిగా నడుచుకోవాలి. ఈ 2 గనక లేకపోతే సాతాన్ని మనం ఎదిరించలేము, జయించలేము. సాతానుతో పోరాడే ఆ యుద్ధంలో మనం ఓడిపోతాం. ఈరోజు మనకి దేవుడు చెప్పిన సాతాను తంత్రాలు మనం ఎరుగని వారం కాదు. వాడు ఏ రీతిగా అయినా మన మీద అటాక్స్ చేయొచ్చు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవునిలో, క్రీస్తులో బలవంతులుగా,
శక్తివంతులుగా, ధైర్యవంతులుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే సత్యం అనే దట్టి, అంటే వాక్యములో ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా, వాక్యంలో నిలిచి ఉండే వ్యక్తులుగా దాన్ని సత్యం అనే దట్టి బెల్ట్ని ధరించుకోవాలి. రెండవదిగా నీతి అనే మైమరుపు చెస్ట్ ప్లేట్ ధరించుకోవాలి. దానికి మీనింగ్ ఏంటి అంటే క్రీస్తు నీతిని మనం ధరించుకోవాలి విశ్వాస మూలంగా. అట్ ద సేమ్ టైం ఆత్మ చేత నడిపించబడాలి. ఆమేన్. సో ఈ రీతిగా కనుక మనం నడవడం మొదలు పెడితే, నవీన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తును పోలి జీవించగలిగితే సాతాను చేసే దాడిలో ఖచ్చితంగా విజయం మనదే. ఆమేన్. సో అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని ఆశపడి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుడు చెప్తా ఉన్నారు. ఎంతమంది ఈ రోజు వరకు ఇంకా స్వనీతితో బ్రతుకుతున్నారో ఆ స్వనీతిని విడిచిపెడదాం. దేవుడిచ్చే నీతిని మనం ధరించుకుందాం. ప్లస్ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులోనికి మనం వెళ్దాం. తద్వారా ఈ నీతి అనే మైమరుపు మన జీవితంలో ధరించుకున్న వారముగా సాతాను చూసినప్పుడు ఎవరు కనిపించాలి? యేసుక్రీస్తు ప్రభువే కనిపించాలి మనలో. ఆయన ధరించుకున్నాము అంటే ఆయన మన పైన ఉన్నాడు. ఆయన నీతి మన పైన ఉంది. ఆయన పరిశుద్ధత మన పైన ఉంది. ఇప్పుడు సాతాను వచ్చి దాడి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. సో హృదయంలో, ఆత్మలో ఇది మనం నమ్మాలి. నేను నీతిమంతుని, క్రీస్తులో నేను నీతిమంతుని. ఆమేన్. క్రీస్తుని ధరించుకున్న వ్యక్తిని. నేను పాపిని కాదు. ఈ పాపం జోలికి నేను వెళ్ళను. దానికోసం దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు. దానికోసం దేవుడు నన్ను పిలుచుకోలేదు. ఇది మనము హృదయంలో, ఆత్మలో విశ్వసించిన వారముగా ఉండాలి. అప్పుడు ఏ దాడికి మనం భయపడకుండా స్ట్రాంగ్గా అపోజ్ చేయగలుగుతాం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముగించేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, జక్కయ్యని మనం చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యని మనం చూస్తాం. ఆయన ఎవరు అంటే సుంకపు గుప్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆయన చాలా అన్యాయంగా అందరి దగ్గర ₹1 వసూలు చేయాల్సిన ₹4 వసూలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో ఆయన జీవితం అంతా అలా వసూలు చేయడాన్ని బట్టి అందరూ ఆయన్ని పాపి 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 అని ముద్రించేశారు. సో ఆయన స్వతహాగా పాపి. ఆయన దేవుని విశ్వసించలేదు. ఏ 2 రకాల నీతులు ఆయన జీవితంలో లేవు. కానీ ఒకరోజు ఎరుకో అనే పట్టణం మీద నుంచి ప్రభు వెళ్తున్నాడని తెలిసి ఆయన ఆశపడ్డాడంట. ఈ ప్రభు అందరినీ రక్షించే రక్షకుడని విన్నాడు. విన్నదాన్ని విశ్వసించాడు. విశ్వసించి నేను కూడా ప్రభువుని చూడాలి, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడు. అయితే తనకున్న శరీరంలో తనకున్న ప్రాబ్లం, ఆయన పొట్టివాడు, ఆయన నిలబడితే అందరి మధ్యలోంచి ప్రభు కనిపించడని గుర్తెరిగి మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కితే అట్లీస్ట్ ఆ రోడ్లో వెళ్ళిపోతుంటే ఆయన్ని చూస్తే చాలు అని ఆశపడ్డాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ తాకితే చాలు అని ఆశపడింది. ఈయన చూస్తే చాలు అని ఆశపడ్డాడు. ఆశ అంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకము ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే ప్రభువే వచ్చి ఆ మేడి చెట్టు కింద ఆగేటట్లుగా చేసింది. ఈరోజు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 19:5లో మనం చూస్తే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు వచ్చి త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాలి అని అంటున్నారు. నిజంగా ఎంత అదృష్టం ఆయనకు దక్కింది అంటే ప్రభువే, రక్షకుడే ఆయన జీవితంలోనికి వచ్చాడు. అంతవరకు ఆయన జన్మతః పాపి, కర్మతః పాపి, అన్ని విషయాల్లో పాపం చేసుకుంటా పోయాడు. సో ఇప్పుడు ఆయనలో ఏ నీతి లేదు. కానీ 6వ వచనం చూస్తే, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని ఆయనను చేర్చుకొనెను. ప్రభువుని తన జీవితంలోకి చేర్చుకున్నాడంట. మొదటి స్టెప్ ప్రభువుని తన జీవితంలోకి చేర్చుకున్నాడు. రెండో స్టెప్ ఏం చేశాడు? 7వ వచనం, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద
బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనను తీసుకునే ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఒకటి, ప్రభువుని చేర్చుకున్నాడు, అంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. రెండవది, క్రియల మూలంగా ఆత్మచేత ప్రేరేపించబడి తను అన్యాయం చేసిన వారందరికీ న్యాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రవర్తన మారిపోయింది, తన జీవితంలోనికి ప్రభు వచ్చారు. అంటే 2 రకాల నీతులు ఆయన జీవితంలోనికి వచ్చినాయి. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమెన్. సో అబ్రహాము కుమారుడు, విశ్వాసముకి మూలమైన అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాముకి కుమారుడిగా మార్చబడ్డాడు. అంటే నీతిమంతుడిగా, విశ్వాస మూలంగా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. సో ఈరోజు అందరు చెప్తున్నారు ఈయన పాపి 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 అని, అందరు సణుగుతున్నారంట. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు, ఈయన నీతిమంతుడు, ఆయన డిక్లేర్ చేస్తారు. ఆమేన్. ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగే డిక్లేర్ చేశారు. సో ఎవరైతే ప్రభువుని చేర్చుకుంటారో, ఎవరైతే క్రియలను మార్చుకుంటారో, ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మన ప్రవర్తన, మన జీవిత విధానం మార్చుకుంటామో, మనందరం నీతిమంతులుగా దేవుని సన్నిధిలో తీర్చబడతాం. అప్పుడు సాతానుకి చోటు ఉండదు, వాడు మన జీవితంలో ఓడిపోతాడు. ప్రభు ఎల్లప్పుడూ గెలుస్తారు. అట్టి కృపను మా అందరికీ దేవుడు ఇచ్చునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.